మన మనుషులకి చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి, చాలా ఇన్సెక్యూరిటీస్ కూడా ఉంటాయి. వీటిని ఒంటరిగా ఫేస్ చేసేంత స్ట్రాంగ్గా మనిషి ఉండడు. వాడికి ఎప్పుడూ వాడి ఫీలింగ్స్ని అర్థం చేసుకుని తోడుగా ఉండే ఒక ఎమోషనల్ సపోర్ట్ అవసరం. అప్పుడే పెళ్ళి అనే కాన్సెప్ట్ వచ్చింది. పెళ్ళంటే కలిసి ఒక దగ్గర ఉండడానికో, రొమాన్స్ కోసం, పిల్లలకి అన్నం కోసం మాత్రమే కాదు. ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉండడం కోసం, ఒకరి బాధని ఇంకొకరు షేర్ చేసుకోవడం కోసం, ఒకరి హ్యాపీనెస్ని ఇంకొకరు రెట్టింపు చేయడం కోసం. అర్థమైంది కదా? అండ్ ఇంకో విషయం అండి, ఎప్పుడూ ప్రేమ చూపించడమే కాదు, అప్పుడప్పుడు ఎంత ప్రేమిస్తున్నావో చెప్పడం కూడా చాలా అవసరం. ఇట్లు మీ దొంగరాజు.